అగ్రరాజ్యంపై మోజుతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అమెరికాలో అక్రమంగా అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలా వెళ్లేందుకు ఉన్న అక్రమదారుల్లో ఒకటైన డేరియన్ గ్యాప్ను దాటడం అంటే ప్రాణాలతో చెలగాటమని చెప్పవచ్చు. అమెరికాలోకి అక్రమంగా తరలించే మానవ అక్రమ రవాణా ముఠాలో డేరియన్ గ్యాప్ను ప్రధాన మార్గంగా ఎంచుకుంటాయి. దీన్ని దాటేందుకు 7 నుంచి 15 రోజుల సమయం పడుతుంది. కొలంబియా, పనామాల మధ్య ఉన్న దట్టమైన అడవి ప్రాంతమే డేరియన్ గ్యాప్. 97 కిలోమీటర్లు ఉండే ఈ అభయారణ్యంలో నిటారైన కొండలు, లోయలు, వేగంగా ప్రవహించే నదులు ఉంటాయి. విషపూరిత సర్పాలు, క్రూర మృగాలు, ఎల్లప్పుడూ ప్రతికూల వాతావరణం, చిత్తడి నేలలతో కూడిన ఈ ప్రాంతంలో రోడ్డు అనే మాటే ఉండదు. అందుకే ఈ దుర్భేద్యమైన ప్రాంతంలో మకాం వేసిన నేరముఠాలు మాదక ద్రవ్యాల వ్యాపారం, మానవ అక్రమ రవాణాలతో పాటు వలసదారుల దోపిడీకి కేంద్రాలుగా మార్చుకున్నాయి. వీసా తేలికగా వచ్చే పనామా, కోస్టారికా, ఎల్ సాల్వడార్, గ్వాటెమాలా వంటి మధ్య అమెరికా దేశాలకు తొలుత తీసుకెళ్తాయి. మానవ అక్రమ రవాణా ముఠాల సాయంతో అక్కడి నుంచి మెక్సికో, అటునుంచి అమెరికాలోకి పంపించే ప్రయత్నం చేస్తాయి. అనారోగ్యం, దాడుల కారణంగా మార్గ మధ్యలో అనేక మంది ప్రాణాలు కోల్పోతుంటారు. మహిళలపై డ్రగ్స్ ముఠాల అఘాయిత్యాలు అనేకం. ఎదిరిస్తే ప్రాణాలు పోయినట్లే. ప్రస్తుతం ఏటా లక్షలాది మంది డేరియన్ గ్యాప్ను దాటుతున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. 2023లోనే దాదాపు 5.2 లక్షల మంది దీన్ని దాటినట్లు అంచనా. గతేడాది మాత్రం కఠిన నిఘా కారణంగా ఈ సంఖ్య 3 లక్షలకు తగ్గినట్లు తెలుస్తోంది. వెనెజులా, హైతీ, ఈక్వెడార్, పాకిస్తాన్, బంగ్లాదేశ్తో పాటు భారత్ నుంచి అక్రమంగా వలస వెళ్లేవారు ఈ మార్గాన్ని ఆశ్రయిస్తున్నట్లు సమాచారం. అమెరికా వెళ్లేందుకు డేరియన్ గ్యాప్ మార్గాన్ని లక్షలాది మంది అనుసరిస్తుండడం, ఈ క్రమంలో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. మెరుగైన జీవితం కోసం నిత్యం వేలాది మంది అభాగ్యులు ఇలా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ఈ మార్గంలో వెళుతున్నారు. చివరకు మెక్సికో దాటినా అక్కడ అమెరికా దళాల చేతికి చిక్కిపోతుంటారు. ఇలా వెళ్లిన వారిని నిర్బంధించి తిరిగి వారి స్వదేశాలకు పంపే కార్యక్రమాన్ని అమెరికా కొనసాగిస్తోంది. కేవలం కొందరికి మాత్రమే శరణార్థుల కింద అగ్రరాజ్యం ఆశ్రయం కల్పిస్తోంది.